హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయ్యి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్న ద బీ కీపర్ మూవీ గురించి చూద్దాం. ఈ మూవీలో మెయిన్ లీడ్గా జేసన్ స్టాథమ్ యాక్ట్ చేశారు. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూశాక మీకు ఎంటర్టైనింగ్గా అనిపించినా, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా ఒక లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా మనం లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే మన కథలో మెయిన్ లీడ్ అయిన యాడమ్ని చూపిస్తారు. యాడమ్ ఒక బీ కీపర్. సింపుల్గా చెప్పాలంటే తేనెటీగల్ని పెంచుతూ అవి పెట్టే తేనెని అమ్ముకుని బతుకుతుంటాడు. బీ కీపింగ్ చేయడం కోసం పార్కర్ అనే ఆమె యొక్క వేర్ హౌస్ని యాడమ్ రెంట్కి తీసుకుంటాడు. ఇక్కడ యాడమ్ గురించి చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యాడమ్ ద బీ కీపర్ అనే సీక్రెట్ సర్వీస్లో సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేస్తుంటాడు. అండ్ బీ కీపర్ ఆర్గనైజేషన్ మొత్తంలో యాడమే ద బెస్ట్ ఏజెంట్. ఈ బీ కీపర్ ఆర్గనైజేషన్ని గవర్నమెంటే ఫామ్ చేసి చట్టం ద్వారా చేయలేని పనుల్ని బీ కీపర్స్ ద్వారా చేయిస్తుంటారు. ఒకరోజు ఉదయం వేర్ హౌస్ నుండి వస్తున్న యాడమ్కి పార్కర్ ఎదురవుతుంది. యాడమ్కి పార్కర్కి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. మనం అనుకుంటాం కదా, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని, దేవుడిచ్చిన అక్క అని. అలానే యాడమ్ పార్కర్ని తన సొంత మదర్లానే ఫీల్ అవుతాడు. పార్కర్ కూడా యాడమ్ని తన సొంత కొడుకులానే భావిస్తుంది. యాడమ్ పార్కర్తో, నాకు మీరిచ్చినంత కేర్ నా లైఫ్లో ఇంక ఎవరూ ఇవ్వలేదని, అలానే వేర్ హౌస్ని రెంట్కి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. పార్కర్ యాడమ్ని ఈవినింగ్ ఇంటికి డిన్నర్కి రమ్మని చెప్తుంది. యాడమ్ బీ కీపర్ ఆర్గనైజేషన్లో సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నాడని చెప్పాను కదా. అయితే యాడమ్ దాంట్లో నుండి వెంటనే రిటైర్ అయ్యి బీ కీపింగ్ చేస్తూ ఒక సాధారణ జీవితం గడపాలని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే పార్కర్ తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తుండగా ఆ ల్యాప్టాప్ ఒక వైరస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఒక వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ వార్నింగ్ మెసేజ్లో ఒక నెంబర్ కూడా ఉంటుంది. పార్కర్కి అంతగా టెక్నాలజీ గురించి తెలీదు. పార్కర్కి ఏం చేయాలో అర్థం కాక వార్నింగ్ మెసేజ్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తుంది. ఆ కాల్ యాంటీవైరస్ కంపెనీ మేనేజర్ అయిన గార్నెట్కి కనెక్ట్ అవుతుంది. పార్కర్ గార్నెట్ని, నాకు యాంటీవైరస్ సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతుంది. అప్పుడు గార్నెట్, నేను మీ ల్యాప్టాప్ని రీసెట్ చేస్తాను, బట్ మీ ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. బట్ దానికి అపాలజీగా నేను $500 మీ అకౌంట్కి పంపిస్తానని అంటాడు. ఫైల్స్ అన్నీ డిలీట్ అవ్వడం పార్కర్కి బాధ కలిగించినా సరే ల్యాప్టాప్ వర్క్ అవ్వాలి కదా అని పార్కర్ ఓకే అంటుంది. అయితే $500కి బదులుగా గార్నెట్ $50,000ని పంపిస్తాడు. గార్నెట్ పార్కర్తో, నేను పొరపాటున చాలా ఎక్కువ అమౌంట్ని మీకు పంపించాను, $500 తీసుకుని మిగిలిన అమౌంట్ని నాకు రిటర్న్ చేయండి అని అంటాడు. పార్కర్ కొంతమంది పేద పిల్లలకు సహాయం చేసే చారిటీకి చైర్మన్గా ఉంటుంది. ఆ చారిటీ అకౌంట్లో 2 మిలియన్స్ ఉంటాయి. పార్కర్ గార్నెట్తో, నేను ఒకసారి బ్యాంక్కి కాల్ చేస్తానని అంటుంది. కానీ వెంటనే గార్నెట్, మీరు అలా చేస్తే నా జాబ్ పోతుంది, నాకు పిల్లలు కూడా ఉన్నారు, ప్లీజ్ అమౌంట్ని రిటర్న్ చేయండి, ఏ ప్రాబ్లం ఉండదని నమ్మిస్తాడు. పార్కర్ అమౌంట్ని రిటర్న్ చేసే టైంలో తన అకౌంట్ మెయిన్ పాస్వర్డ్ని టైప్ చేస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన వితిన్ సెకండ్స్లోనే అకౌంట్లో ఉన్న $2 మిలియన్ గార్నెట్ టీం కొట్టేస్తారు. చారిటీ అమౌంట్ అంతా మాయమవడంతో పార్కర్ చాలా డిప్రెస్ అయ్యి బాధపడుతుంది. కానీ గార్నెట్ మాత్రం తన టీంతో 2 మిలియన్స్ కొట్టేసినందుకు సెలబ్రేట్ చేసుకుంటాడు. కట్ చేస్తే యాడమ్ ఒక జార్ నిండా పార్కర్ కోసం హనీని రెడీ చేసి దాన్ని తీసుకుని పార్కర్ ఇంటికి డిన్నర్కి వెళ్తాడు. అయితే యాడమ్ ఎంత పిలిచినా కూడా పార్కర్ పలకకపోవడంతో యాడమే డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్తాడు. ఇల్లంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. యాడమ్కి అనుమానం వచ్చి ఒక కత్తి తీసుకుని ఇల్లంతా సెట్ చేస్తుండగా ఒక సోఫాలో పార్కర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. చారిటీ మనీ అంతా తన వల్లే పోయాయనే బాధతో ఆమె గన్తో షూట్ చేసుకుని చనిపోతుంది. అసలేం జరిగిందా అనే కన్ఫ్యూజన్లో ఉన్న యాడమ్కి ఎమీ వెనక నుండి గన్ పాయింట్ చేస్తుంది. ఎమీ పార్కర్ యొక్క కూతురు అండ్ ఎమీ FBIలో వర్క్ చేస్తుంటుంది. యాడమ్ చేతిలో కత్తి ఉండడం, వాళ్ళమ్మ శవం సోఫాలో ఉండడం చూసిన ఎమీకి యాడమే వాళ్ళమ్మని చంపేసి ఉంటాడనిపిస్తుంది. పోలీసులు, FBI ఏజెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ఒకే ఒక్క సస్పెక్ట్ యాడమ్ అవడంతో యాడమ్ని కస్టడీలోకి తీసుకుంటారు. కొంతసేపటి తర్వాత ఎమీ వాళ్ళమ్మ ల్యాప్టాప్ని చెక్ చేయగా జరిగిన విషయమంతా ఎమీకి అర్థమవుతుంది. చారిటీ మనీ అంతా స్కామర్స్ కొట్టేయడం వల్లే వాళ్ళమ్మ సూసైడ్ చేసుకుందని ఎమీకి అర్థమవుతుంది. కట్ చేస్తే పార్కర్ది సూసైడే అని తేలుతుంది. అండ్ యాడమ్కి పార్కర్ చావుతో ఎలాంటి సంబంధం లేదని నిర్దోషిగా బయటకు వదిలేస్తారు. యాడమ్ తన వేర్ హౌస్లో వర్క్ చేస్తుండగా ఎమీ యాడమ్ దగ్గరికి వెళ్ళి, నిన్ను అవమానించినందుకు సారీ అని తన అపాలజీ చెప్తుంది. ఎమీ యాడమ్తో వాళ్ళమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుందో డీటెయిల్డ్గా చెప్తుంది. మా అమ్మ అకౌంట్ నుంచి మనీ కొట్టేసిన యాంటీవైరస్ కంపెనీ చాలా నేరాలే చేస్తుంది, బట్ మా FBI డైరెక్టర్ మాత్రం ఆ యాంటీవైరస్ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వడం లేదని చెప్తుంది. యాడమ్ ఎమీ చెప్పిందంతా వింటూ సైలెంట్గా కూర్చుంటాడు. ఆ తర్వాత, మీ అమ్మ చనిపోయినందుకు నాకు కూడా చాలా బాధగానే ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపు అయ్యాక యాడమ్ తన కోవర్కర్ అండ్ బీ కీపర్ ఆర్గనైజేషన్లో ఇంతకుముందు పనిచేసిన తన ఫ్రెండ్కి కాల్ చేసి ఆ యాంటీవైరస్ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలని అంటాడు. కొంతసేపటికే ఆమె ఆ యాంటీవైరస్ కంపెనీ డీటెయిల్స్ కనుక్కుని యాడమ్కి చెప్పేస్తుంది. యాడమ్ తన ట్రక్లో ఆ కంపెనీ దగ్గరికి వెళ్తాడు. కానీ యాడమ్ని లోపలికి వెళ్లకుండా 2 గార్డ్స్ ఆపడంతో యాడమ్ వాళ్ళిద్దరిని వితిన్ సెకండ్స్లోనే పడగొట్టి లోపలికి వెళ్తాడు. యాడమ్ లోపలికి వెళ్ళి, ఇకపై మీరు అమాయక ప్రజల్ని దోచుకోవడని చెప్పండి అని అంటాడు. ఆ మాటకి వాళ్ళందరూ గట్టిగా నవ్వుతారు. యాడమ్ వెంటనే ఒక ఎంప్లాయీని బాగా కొట్టడంతో అందరూ భయపడి యాడమ్ చెప్పినట్టే చెప్తారు.
యాడమ్ వాళ్ళతో మీకు బతకాలని ఉంటే వెంటనే బయటికి వెళ్ళండి అని తను తెచ్చిన గ్యాసోలిన్ని ఆ ప్లేస్ అంతా పోస్తుంటాడు. అదే సమయంలో కంపెనీ మేనేజర్ అయిన గార్నెట్ తన గార్డ్స్తో వచ్చి యాడమ్ మీద అటాక్ చేస్తాడు. యాడమ్ బాడీ గార్డ్స్ని చిత్తుగా కొట్టేస్తాడు. గ్యాసోలిన్ అంతా పోసి కొన్ని బాంబ్స్ని కూడా సెట్ చేస్తాడు. నీకు బతుకు మీద ఆశ ఉంటే బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళు అని యాడమ్ గార్నెట్తో చెప్తాడు. ఆ తర్వాత యాడమ్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసేస్తాడు. కొంతసేపటి తర్వాత గార్నెట్ డెరిక్కి కాల్ చేసి ఒక బీ కీపింగ్ చేసుకునేవాడు వచ్చి మన కంపెనీని బ్లాస్ట్ చేశాడని చెప్తాడు. అయితే వీళ్ళకి యాడమ్ ఒక సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేశాడని అతని గతం గురించి ఏమీ తెలీదు. ఇంతకీ ఈ డెరిక్ ఎవరంటే ఈ యాంటీవైరస్ కంపెనీ మొత్తానికి ఓనర్. డెరిక్ గార్నెట్ మీద కోప్పడి కొంతమంది హిట్మెన్స్ని తీసుకెళ్లి వాడి కథ ముగించు అని చెప్తాడు. యాడమ్ బీ కీపింగ్ చేసే ప్లేస్ నుండి తన వేర్ హౌస్కి వెళ్తుంటాడు. ఆ టైంలోనే గార్నెట్ కొంతమంది మనుషులతో అక్కడికి వచ్చి యాడమ్ యొక్క బీ హైవ్స్ అన్నింటినీ కాల్ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే యాడమ్ని ఫాలో అవుతూ వేర్ హౌస్లోకి ఎంటర్ అయ్యి యాడమ్ని త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటాడు. అయితే యాడమ్కి గార్నెట్ తనని ఫాలో అవుతున్నాడని తెలుసు. కావాలనే వాళ్ళని తన వేర్ హౌస్లోకి వచ్చేలా చేస్తాడు. యాడమ్ వచ్చిన హిట్మెన్స్ అందరినీ ఏ ఆయుధాలు లేకుండానే బాగా కొట్టి వాళ్ళందరినీ చంపేస్తాడు. కానీ గార్నెట్ని మాత్రం చంపడు. అతన్ని బాగా టార్చర్ చేస్తాడు. యాడమ్ గార్నెట్ని సాటిస్ఫై అయ్యేలాగా టార్చర్ చేసిన తర్వాత వేర్ హౌస్ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఎమీకి వాళ్ళమ్మ యొక్క వేర్ హౌస్ని ఎవరో పూర్తిగా కాల్ చేసి ధ్వంసం చేశారని తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే ఎమీ వేర్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ ఎమీకి బాగా కాలిపోయిన కొంతమంది హిట్మెన్స్ యొక్క డెడ్ బాడీస్ దొరుకుతాయి. అలానే ఆ ప్లేస్లో గార్నెట్ యొక్క ఐడి కార్డ్ కూడా కనిపిస్తుంది. దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా గార్నెట్ తన మనుషులతో వేర్ హౌస్ని కాల్ చేశాడని ఎమీకి అర్థమవుతుంది. కానీ ఆ వేర్ హౌస్లో యాడమ్ ఒక్కడే ఉంటాడు. అసలు యాడమ్కి ఈ యాంటీవైరస్ కంపెనీ మేనేజర్ అయిన గార్నెట్కి సంబంధం ఏంటని ఎమీకి అనుమానం వస్తుంది. అయితే గార్నెట్ వేర్ హౌస్ నుండి తప్పించుకుని డెరిక్కి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఈ బీ కీపర్ మామూలులా లేడు, వాడిని చంపడం చాలా కష్టం, నేను తీసుకెళ్లిన మనుషులను కూడా వాడు ఒక్కడే లేపేశాడని చెప్తాడు. డెరిక్ గార్నెట్ని అసలు వాడెవడో వాడి గతమేంటో పూర్తిగా తెలుసుకోమని చెప్తాడు. అయితే వెంటనే యాడమ్ అక్కడికి వచ్చి గార్నెట్ని కొట్టి అతన్ని కట్టేస్తాడు. అతన్ని కట్టేసిన తర్వాత ఆ తాడుని తన కార్కి తగిలిస్తాడు. యాడమ్ తన కారులో ఎక్కకుండా కార్ని సముద్రంలో తోసేయడంతో గార్నెట్ కూడా సముద్రంలో పడి చనిపోతాడు. అయితే ఇదంతా కూడా డెరిక్ కాల్లో వింటూనే ఉంటాడు. యాడమ్ డెరిక్తో నా నెక్స్ట్ టార్గెట్ నువ్వేరా అని అంటాడు. బోస్టన్లో ఉన్న FBI ఆఫీస్లో అసలు యాడమ్ ఎవరా అని తెలుసుకోవాలని ఎమీ బాగా ట్రై చేస్తుంది. కానీ ఎంతసేపు ట్రై చేసినా కూడా యాడమ్ గురించి చిన్న విషయం కూడా ఎమీ తెలుసుకోలేకపోతుంది. అదే సమయంలో ఎమీతో తన కొలీగ్ యాడమ్ తన కారుతో సహా గార్నెట్ని సముద్రంలోకి తోసేసి చంపేశాడనే విషయం చెప్తాడు. కట్ చేస్తే డెరిక్ తన ఫాదర్తో తన యాంటీవైరస్ కంపెనీకి జరిగిన విధ్వంసం గురించి చెప్తాడు. అయితే డెరిక్ ఫాదర్ ఎవరో కాదు, FBIకి చీఫ్. డెరిక్ ఫాదర్ FBIకి చీఫ్ అవడం వల్లే FBIని డెరిక్ యొక్క యాంటీవైరస్ కంపెనీ మీదకి వెళ్లకుండా అతను ఆపుతూ ఉంటాడు. అండ్ డెరిక్కి ఇంకొక పెద్ద ప్రొటెక్షన్ వాళ్ళ అమ్మ. ఆమె రీసెంట్గానే అమెరికాకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయి ఉంటుంది. ఆమె పేరు డాన్ఫోర్త్. ఆమె తన భర్త వ్యాలెస్కి కాల్ చేసి అసలు డెరిక్కి వచ్చిన ప్రాబ్లం ఏంటని అడిగి తెలుసుకుంటుంది. యాడమ్ క్లే అనే వ్యక్తి డెరిక్ని చంపాలని చూస్తున్నాడని వ్యాలెస్ డాన్కి చెప్పడంతో ఆమె డెరిక్కి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమని చెప్తుంది. వ్యాలెస్ డైరెక్ట్గా బీ కీపర్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ ఏజెంట్ అయిన జెనెట్కి కాల్ చేసి యాడమ్ గురించి అడుగుతాడు. జెనెట్ వ్యాలెస్తో యాడమ్ గురించి నాకు తెలుసు, తను ఇప్పుడు రిటైర్ అయ్యాడని చెప్తుంది. అది విన్న వెంటనే వ్యాలెస్ జెనెట్తో మీ బీ కీపర్ ఏజెంట్స్ అందరికీ యాడమ్ని చంపేయమని ఆర్డర్స్ పాస్ చేయమని అంటాడు. అయినా ఇది నా ఆర్డర్ కాదు, ఇది డైరెక్ట్గా మన ప్రెసిడెంట్ దగ్గర నుంచి పాస్ చేసిన ఆర్డర్ అని అంటాడు. జెనెట్ తన ఏజెంట్స్ అందరికీ యాడమ్ని చంపేయమని ఆర్డర్ ఇస్తుంది. యాడమ్ ఒక గ్యాస్ స్టేషన్లో ఫిల్ చేసుకుంటుండగా ఒక లేడీ బీ కీపర్ ఏజెంట్ యాడమ్ మీద అటాక్ చేస్తుంది. అయితే ఆ ఫైట్లో యాడమ్ ఆమెను బాగా కొట్టి ఆ గ్యాస్ స్టేషన్తో సహా ఆమెను పేల్చేస్తాడు. యాడమ్ ఇంకా బతికే ఉన్నాడని వ్యాలెస్కి తెలిసి వారిని ఎలాగైనా చంపేయాలని కిరాయి మనుషులకు డబ్బిచ్చి తెచ్చుకుంటాడు. వ్యాలెస్ ఆ కిరాయి మనుషులందరితో మీరు చంపడానికి వెళ్ళేది యాడమ్ క్లే అనే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్ని. అతను ఇంతకుముందు బీ కీపర్ ఆర్గనైజేషన్లో సీక్రెట్ ఏజెంట్గా ఉన్నాడు. సో అతన్ని చాలా జాగ్రత్తగా వేటాడండి చెప్తాడు. ఆ కిరాయి మనుషులు వెంటనే యాడమ్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. కానీ వాళ్ళు యాడమ్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసి మనకన్నా పెద్ద స్ట్రాంగ్ పర్సన్ ఏం కాదని అనుకుంటారు. యాడమ్ తన మీద గ్యాస్ స్టేషన్లో అటాక్ చేసిన లేడీ ఏజెంట్ ఇంటికి వెళ్ళి అక్కడున్న కంప్యూటర్ ద్వారా డెరిక్ అండ్ అతని ఫాదర్ ఉన్న లొకేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాడు. అయితే డెరిక్కి ఒక ట్రేడింగ్ కంపెనీ ఉంటుంది, అక్కడే డెరిక్ ఉంటాడు. వ్యాలెస్ FBIకి చీఫ్ అవడంతో బిల్డింగ్ చుట్టూ ప్రొటెక్షన్లా ఉండమని FBI ఏజెంట్స్ అందరికీ వ్యాలెస్ ఆర్డర్ వేస్తాడు. అయితే యాడమ్ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బయటున్న FBI ఏజెంట్స్ని కొట్టి బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. కానీ లోపల ఇంకా చాలామంది కిరాయి మనుషులు అలానే FBI ఏజెంట్స్ కూడా యాడమ్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. యాడమ్కి వాళ్ళందరికీ పెద్ద ఫైటే జరుగుతుంది. ఆ ఫైట్లో చాలామంది ఒకేసారి వస్తుండడంతో యాడమ్ ఫస్ట్లో వీక్గానే ఉంటాడు. బట్ తన స్కిల్స్ని యూజ్ చేసి కిరాయి మనుషుల్ని చంపేస్తాడు. యాడమ్ ఆ ట్రేడ్ కంపెనీ మేనేజర్ని పట్టుకుని డెరిక్ అండ్ వాడి ఫాదర్ ఎక్కడున్నారని అడుగుతాడు. కానీ అతను యాడమ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. యాడమ్ వాడిని బాగా టార్చర్ చేయడంతో చివరికి వాడు నిజం చెప్పేస్తాడు. డెరిక్ మదర్ ఎవరో కాదు, కొత్తగా అమెరికాకి ఎన్నికైన ప్రెసిడెంట్. సో ఇద్దరు ఆమె హౌస్లోనే ఉన్నారని చెప్తాడు.
అదే సమయంలో ఎమీ అక్కడికి FBI ఏజెంట్స్తో యాడమ్ని అరెస్ట్ చేయడానికి వస్తుంది. కానీ యాడమ్ ఎమీ రావడం గమనించి అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. వ్యాలెస్కి తను పంపిన మనుషులందరినీ యాడమ్ చంపేశాడనే విషయం తెలుస్తుంది. వ్యాలెస్ వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్కడివే ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి మిగిలిన FBI ఏజెంట్స్ అందరినీ డెరెక్కి ప్రొటెక్షన్గా ఉండమని చెప్తాడు. కట్ చేస్తే FBI ఆఫీస్లో ఎమీ అందరికీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రతి గందరగోళానికి ప్రతి అటాక్కి కారణం యాడమ్ క్లే అనే వ్యక్తి. కానీ యాడమ్ తన మదర్ని చంపిన వాళ్ళని వేటాడుతుండడంతో ఎమీ యాడమ్ వైపే పాజిటివ్గా మాట్లాడుతుంది. అండ్ డెరిక్ ఒక ఆన్లైన్ ఫ్రాడ్ కంపెనీకి ఓనర్ అని, అతని మదర్ మన ప్రెసిడెంట్ అని, అండ్ అతని ఫాదర్ మన FBIకి హెడ్ అయిన వ్యాలెస్ అని అందరికీ చెప్పేస్తుంది. వ్యాలెస్ తన కొడుకుని కాపాడుకోవడం కోసం చాలామంది కిరాయి మనుషుల్ని తెచ్చుకుంటాడు. అలానే హౌస్ బయట చాలామంది FBI ఏజెంట్స్ని ప్రొటెక్షన్ కోసం పెట్టి ఉంటాడు. అయితే యాడమ్ ఒక FBI ఏజెంట్ వ్యాన్ కింద వేలాడుతూ హౌస్ దగ్గరికి ఎంటర్ అవుతాడు. యాడమ్ కూడా FBI ఏజెంట్లానే యూనిఫామ్ వేసుకుని వాళ్ళందరిలో కలిసిపోతారు. సో ఎవరికీ కూడా అతని మీద అనుమానం రాదు. యాడమ్ ప్రెసిడెంట్ హౌస్ బయట అంతా బాంబ్స్ని సెట్ చేసి పెడతాడు. ఆ తర్వాత యాడమ్ డ్రెస్ చేంజ్ చేసుకుని బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతాడు. బిల్డింగ్ లోపల ప్రెసిడెంట్ తన కొడుకు చేస్తున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ అన్నిటి గురించి బాగా అరుస్తుంటుంది. దానికి డెరిక్ వాళ్ళ అమ్మతో నేను ఎన్నో రోజులుగా ఆన్లైన్లో ఫ్రాడ్ చేస్తున్నా, ప్రస్తుతం మీరు ప్రెసిడెంట్గా ఉండడానికి జరిపిన క్యాంపెయిన్కి కూడా నేను ఫ్రాడ్ చేసిన మనీనే ఇచ్చానని చెప్తాడు. ప్రెసిడెంట్ హౌస్లోకి ఎంటర్ అయిన యాడమ్ని ఎమీ గమనించి యాడమ్ ప్రెసిడెంట్ని ఏమైనా అటాక్ చేస్తాడేమో అని FBI ఏజెంట్స్ అందరినీ అలర్ట్ చేస్తుంది. చివరికి అందరూ కలిసి యాడమ్ని పట్టుకుంటారు. వ్యాలెస్ FBI ఏజెంట్స్తో వెంటనే యాడమ్ని చంపేయమని అంటాడు. అయితే యాడమ్ తను సెట్ చేసిన ఒక బాంబ్ని బ్లాస్ట్ చేసి వాళ్ళపైన అటాక్ చేస్తాడు. బయట ఉన్న అందరినీ కొట్టి హౌస్లోకి ఎంటర్ అవుతాడు. లోపల ఉన్న కిరాయి మనుషుల్ని FBI ఏజెంట్స్ని కొట్టుకుంటూ యాడమ్ అప్స్టైర్స్కి వెళ్తుంటాడు. అయితే వ్యాలెస్ కోసం పనిచేసే వాళ్ళలో ఒక స్ట్రాంగ్ పర్సన్ యాడమ్తో చాలాసేపు ఫైట్ చేస్తాడు. అయినా చివరికి ఎలాగోలా యాడమ్ వాడిని ఓడించేస్తాడు. యాడమ్ ప్రెసిడెంట్ రూమ్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తుండగా వ్యాలెస్ అక్కడికి వచ్చి నా కొడుకుని వదిలేయ్, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని అంటాడు. కానీ యాడమ్ డబ్బుకు లొంగే మనిషి కాదు. సో యాడమ్ వ్యాలెస్ చేయిని విరగ్గొడతాడు. తన కొడుకు అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళ డబ్బును కొట్టేశాడని ప్రెసిడెంట్ పబ్లిక్గా అనౌన్స్ చేయాలనుకుంటుంది. బట్ డెరిక్ మాత్రం దానికి అసలు ఒప్పుకోడు. ఆ కోపంలో అతను వాళ్ళ అమ్మ యొక్క సెక్యూరిటీ ఆఫీసర్ని షూట్ చేసేస్తాడు. అదే టైంలో యాడమ్ డోర్ని బ్లాస్ట్ చేసి ప్రెసిడెంట్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. వెంటనే డెరిక్ వాళ్ళ అమ్మకి గన్ పాయింట్ చేసి అడుగు ముందుకేస్తే ప్రెసిడెంట్ని చంపేస్తానని అంటాడు. ఆ టైంలో ఎమీ కూడా వచ్చి ఇద్దరిని లొంగిపోమ్మంటుంది. అప్పుడు యాడమ్ ఎమీతో నువ్వు అవినీతి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నావా లేదా న్యాయం కోసం పనిచేస్తున్నావా అని అంటాడు. యాడమ్ వెంటనే డెరిక్ని షూట్ చేసి చంపేసి విండో నుంచి దూకేస్తాడు. ఆ బిల్డింగ్ పక్కనే సముద్రం ఉండడంతో యాడమ్ సముద్రం వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. యాడమ్ చేసిన పని ఎమీకి కరెక్టే అనిపించడంతో ఆమె యాడమ్ని షూట్ చేయకుండా ఆగిపోతుంది. తను అమ్మలా భావించే పార్కర్ చావుకి కారణమైన ప్రతి ఒక్కరిని చంపేసిన తర్వాత యాడమ్ సముద్రం ద్వారా తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మనమందరం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.